యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కురెళ్ల విఠలాచార్య హర్ఘర్ తిరంగాపై తనదైన శైలిలో స్పందించారు. దూరదర్శన్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తారని అన్నారు. దేశ స్వాతంత్ర్య ఫలితాలు అందుకోవటానికి ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అందించారని, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. ఎందరు మాదు స్వేచ్ఛకై ఎంత తపించిరో, ఎందరు మాదు స్వేచ్ఛకై ఎంత తపించిరో, నిండు జీవితం ఎందరు తారబోసిరో. ఎందరూ స్వాతంత్ర్యం రావాలని తపస్సు చేశారు, ఎంతమంది వాళ్ళ నిండు జీవితాలను దారబోసారు. దేవతల సరసన స్వాతంత్ర సమరయోధులు నేను కొనియాడాను, స్వాతంత్ర సమరయోధులు నేను పూజించాను, ప్రార్థించాను, వేడుకున్నాను. స్వాతంత్ర సమరయోధులు అంటే ఇప్పటికీ నాకు పవిత్ర భావం. ఇప్పటికీ వాడు కనబడితే చేతులెత్తి నమస్కారం చేస్తాను. స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది భారతదేశం అంతా గాంధీ మహాత్ముడు ప్రపంచాన్ని కదిలించిండు. ఇంత పవిత్రమైన ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని రేపు 15 ఆగస్టు 77 సందర్భంలో స్వాతంత్ర ఉద్యమ పతాకాన్ని అంటే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం, మోడీ గారు ప్రతి ఇంటిలో స్వాతంత్ర్య త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆయన మనందరికీ తెలియజేయడం, మనందరినీ ఈ విధంగా ఉండాలని చెప్పడం, దాని అక్షరాల మనం పాటించాలని మన ఇండ్లల్లో, మన వీధులలో ఎక్కడైనా సరే త్రివర్ణ పతాకం ఎగురవేయాలి.